కార్డులపై కీలక అప్డేట్ వచ్చింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. లబ్ధిదారులందరికీ వీటిని అందించనున్నారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే సన్నాహాలు చేసింది. కొత్త కార్డులను అన్ని మండల కేంద్రాలకు పంపించింది. దాదాపు 1.06 కోట్లకు పైగా కుటుంబాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి అధికారులు వెళ్లి అందించనున్నారు. వీటి ద్వారా 3.43 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కాగితపు రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి స్థానంలో ఏటీఎం తరహాలో ఉండే కార్డులను అందిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేపట్టనుంది. ఆ రోజున సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక అదే రోజు జిల్లా మండల కేంద్రాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎలాంటి అవంతరాలు రాకుండా పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన కుటుంబాలకు మాత్రమే ఈ కార్డులు అందుతాయి. కేవైసీ పూర్తి చేయని వారికి ఈ కార్డులు అందదు. కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత ఆలస్యంగా అందుతుంది. ఈ నెల 14వ తేదీ వరకు కేవైసీ పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆలోపు పూర్తి చేస్తేనే స్మార్ట్ కార్డు పొందగలరు. రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి వ్యక్తి కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ దుకాణానికి వెళ్లి లేదా మీ సేవ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. స్మార్ట్ కార్డ్ ఎలా ఉంటుందంటే మహిళ పేరు మీదనే స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. మహిళలను కుటుంబ పెద్దగా గుర్తించనున్నారు. కార్డుపై మహిళ ఫోటో మాత్రమే ముద్రించి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కార్డులోని వివరాలు, ఫోటోలు ఆటోమేటిక్ గా కొత్త రేషన్ కార్డుకి బదిలీ అవుతాయి. ఈ కార్డులో ప్రత్యేక QR కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేయగానే రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ నెలల్లో ఎంత రేషన్ తీసుకున్నారు అనే వివరాలు డీలర్లు తెలుసుకోవచ్చు. ఇక QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా రేషన్ సరుకులను సులువుగా పొందవచ్చు.